అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇలాంటి నా డాష్లకి నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ లేదా స్పాట్లోనే శిరఛేదనం లాంటి లేదా అంగఛేదనం లాంటి కఠినమైన శిక్షలు వేయాలి. ఇంతకీ నేను ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఈ ఇన్సిడెంట్ అట్లాంటిది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఇన్సిడెంట్ లేటుగా వచ్చింది, నేను ఇంకొంచెం లేటుగా చేయడం జరిగింది. సో ఏంటి అంటే గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతం అంటే తెలియదేం కాదు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే మంగళగిరి ప్రాంతంలో ఒక మైనర్ బాలికని 13 ఏళ్ల పాపని కిడ్నాప్ చేసి రేప్ అటెంప్ట్స్ చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేసినట్టుంటారు. ఇంతకీ ఆ పాపని ఈ కిడ్నాప్ మరియు రేప్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే సొంత బంధువులేనట. వీళ్ళు ఎంతటి దారుణానికి ఒడిగట్టారు అంటే నిజంగా చెప్పడానికి నాకు నోట్లోంచి పదాలు కూడా రావట్లా. దానికి గల కారణం ఏంటి అంటే సాధారణంగా రేపులు ప్రతి చోట జరుగుతూనే ఉంటున్నాయి, అడప అక్కడక్కడ. ఇంకొంత చిన్న పిల్లల మీద కూడా చాలా దారుణంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న ఈ బాధాకరమైన అంశం ఏంటి అంటే 4 నిందితులు అండి. వాళ్ళ పేర్లు కూడా నేను సంబోధించదలుచుకోవాలి. ఒకరికి 50 సంవత్సరాలు, ఒకరికి 42 సంవత్సరాలు, ఒకరికి 39 సంవత్సరాలు, ఇంకోటికి 25 ఏళ్ళు. ఈ 4గురిలో ట్విస్ట్ ఏంటి అంటే ఈ 50 ఏళ్ళ కొడుకు, ఈ 25 ఏళ్ళు. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రేపులో ఉన్నారు. ఏం చేయాలి? నాకు డాషుల్ని నాకు నోట్లో బూతులు వస్తున్నాయని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. మనం మన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నప్పటి నుంచి కూడా మన చట్టాలు బలంగా ఉన్నాయి, అవి ఇవి అని చెప్పుకుంటున్నాం. కానీ దానివల్ల ఏం ఒరిగింది మనకి? ఎంతోమంది మన దేశ ఆడపడుచుల్ని కొంతమంది మృగాలు ఈ రకంగా చేస్తూ ఉంటే ఇంక మన చట్టాలు కఠినంగా ఉన్నట్ల, మన న్యాయస్థానాలు బలంగా పనిచేస్తున్నట్ల, లేకపోతే శిక్షలు తక్షణమే పడుతున్నట్ల దయచేసి అర్థం చేసుకోమండి. నేను ఇక్కడ న్యాయస్థానాలను కించపరచాలని కాదు, వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ ఒక ఆడపడుచుకు జరిగిన అన్యాయాన్ని ఏం చేయాలి? ఇలాంటి మృగాలు రోడ్ల మీద ఆ రకంగా ప్రవర్తిస్తుంటే శిక్షలు కఠినతరం చేయవలసిన బాధ్యత మరి మన పాలకుల పైన లేదా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ప్రతిదానికి మానవ హక్కుల సంఘాలు అవి ఇవి అని వస్తున్నాయి. ఈ మానవ హక్కుల సంఘాలు ఎవరెవరైతే నోరు తెరిచి వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ బిడ్డలను ఎలాగే చేస్తే అదే ప్రస్తావిస్తారా వాళ్ళు? ఇప్పుడు ముక్కుపచ్చలారిన ఆడపిల్ల, ఓ 13 ఏళ్ల పాప, ఆ పాపని ఆ రకంగా సొంత బంధువులే, ఎవడు చేసినా తప్పే. 18వ తేదీ రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటే ఆ పాపను అక్కడ నుంచి కిడ్నాప్ చేసి మంగళగిరి లక్ష్మీ నరసింహ కాలనీ అటు బైపాస్ రోడ్డు అటు ఇటు నిర్మాణ ప్రాంతాలకు తీసుకెళ్ళి అనేక రకాలుగా ఆ పిల్లల్ని సెక్షువల్గా అబ్యూస్గా చేసి ఈ రకంగా చేసి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి చక్కగా తీసుకెళ్ళి అక్కడ మేపుతారు. ఏం చేస్తారండి? జైల్లో వేస్తే పోక్సో చట్టం ఓకే, ఆ సెక్షన్లు వర్తిస్తే ఓకే. దానివల్ల ఏంటి? భవిష్యత్తులో ఇంకెక్కడ జరగకుండా ఉంటాయా? సో భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే, ఆపాలి అని అంటే ఏం చేయాలి? కనీసం భవిష్యత్తులో జరగకుండా 100% ఆపలేము, అది జరగని పని. అట్లీస్ట్ ఆ పర్సంటేజ్ని తగ్గించగలగాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి మృగాల్ని బహిరంగంగా నడి రోడ్డు పైన శిక్షించాలి. అది కూడా ఛానల్స్ అన్నింటిలో కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేయాలి. ఎలాగంటే ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా, ఏ మైనర్ జోలికి వెళ్ళినా ఇదిగో శిక్షలు ఎలాగా ఉంటాయి. ఇప్పుడు మనకి కొన్ని దేశాల్లో ఉంటాయి ఎంత కఠినతరమైన శిక్షలు అంటే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉచ్చరించారు. సో ఎలాగంటే ఇప్పుడు మామూలుగా కొన్ని కంట్రీస్లో చాలా కఠినతరంగా ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు ఏదైనా ఒక రేప్ కేసులో అంగఛేదనం కూడా చేయాలి అని చెప్పేసి మొన్న మన హైకోర్టులో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏదో జరిగింది. అంగఛేదనం చేయాల్సిన అంత కోపం అయితే వచ్చింది ఆ జడ్జి గారికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోర్టు చేసినట్టున్నారు. సబ్జెక్ట్ కరెక్షన్ కొంచెం. అయితే
అట్లాంటి కఠినతరం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు చేసిన నేరాలకి ఆ కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎలా పడాలి అంటే, ఇక వాళ్ళు సమాజంలో ఎప్పటికీ కలవకూడదు. ఎప్పటికీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి కూడా చేకూర్చకూడదు. వాళ్ళు కనీసం వాళ్ళ టికెట్ డబ్బులు కొనుక్కొని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అలాగే ఏ వాహనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. వాళ్ళకున్న వాహనాలకు పెట్రోల్ సైతం కొట్టకూడదు. అలా ఎక్కడికక్కడ అన్నీ ఆపేసేయాలి. వాళ్ళకి ఏ ఒక్కరు కూడా అండదండలు ఉండకూడదు. వాళ్ళకి ఎవరు కూడా, ఉదాహరణకి వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారంటే వాళ్ళకి పని కూడా ఎవరు ఇవ్వకూడదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బుల ద్వారా వాళ్ళు బియ్యం కొనుక్కొచ్చుకుంటామంటే షాపులో బియ్యం కూడా అమ్మకూడదు. అలా ప్రతి ఒక్క దాన్ని బహిష్కరించేసేయాలి. వాళ్ళకి నీటి సదుపాయం లేకుండా చేయాలి, తిండి సదుపాయం లేకుండా చేయాలి, కరెంటు ఏది కూడా మన సామాన్య మనిషికి ఉండే అందుబాటులో ఉండే అవకాశాలు ఏ ఒక్కటి కూడా లేకుండా చేయాలి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళని బహిరంగంగా ఒక ఉరి తీయటమో, ఎన్కౌంటర్ చేయటమో ఇలాంటివి చేయటంతో పాటుగా ఆ కుటుంబ సభ్యులకి ఎక్కడా కూడా అండదండలో ఎవరి సపోర్ట్ ఉండకూడదు. వాళ్ళకి వాటరు, కరెంటు, భోజనం ఏది కూడా ఎవరు ఎక్కడ ఏం ప్రొవైడ్ చేయకూడదు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా చివరిగా డబ్బులన్నా తినాలి. కానీ ఎవరో రూపాయి కూడా సహాయం, అంటే డబ్బులు కాదు, వాళ్ళకి తిండికి సంబంధించింది కూడా ఎటువంటి సప్లై లేకుండా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు అనుభవిస్తున్న శిక్షకి ఏ ఇంట్లో వాళ్ళైనా ఒకవేళ అటువంటి తప్పుడు ఆలోచన వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇటువంటి నరకయాత్ర అనుభవిస్తారు అనేది వాళ్ళ మదిలో మెదులుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇట్లాంటివి ఏవైనా సరే కంట్రోల్ చేయడానికి ఆస్కారం. ఇది నాకు తట్టిన ఒక ఆలోచన మాత్రమే. ప్రభుత్వం లేదా చట్టాలు లేదా న్యాయస్థానాలు మీకు నచ్చితే ఫాలో చేసుకోండి దాన్ని. సో ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోండి. నా సూచన ఏంటి అంటే, దీనికంటే ఇంకా పెద్ద శిక్ష ఉండదు. ఎవరైతే ఆ క్రైమ్కి పాల్పడతాడో వాళ్ళకి కఠినతరమైన శిక్షతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కడ నుంచి ఏ ఒక్కరి నుంచి కూడా మద్దతు లభించకూడదు. తాగే నీరు దగ్గర నుంచి భోజనం, కరెంటు మొత్తం కట్ చేసి పడేయండి. ఎంతకాలం ఉంటారు? ఓ నెల రోజులు ఉంటారా? వాళ్ళ దగ్గర ఉన్న వాటితో స్పెండ్ చేసుకోవడానికి. తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి ఎవడ సప్లై చేసుకోకూడదు. వాళ్ళగా ఉంటే బోరు లేకపోతే ఇంకోటో ఇక తాగడం తప్ప వేరే ఛాన్స్ ఉండకూడదు. కరెంటు కట్ చేసేయాలి, వాటర్ ట్యాప్లు కూడా కట్ చేసేయాలి. అన్నీ కట్ చేసి పడేస్తే అప్పుడు ఏం చేస్తారు? అది వాళ్ళ జీవన శైలి ఎలా మారిపోయింది అనేది కూడా ప్రజలు వీక్షించేలాగా సదుపాయం కల్పించాలి. అప్పుడే కదా ప్రజలకు అవేర్నెస్ వస్తుంది. ఇలా ఒక కుటుంబంలో ఎవరైనా సరే తప్పులు చేస్తే ఆ కుటుంబం ఇలా అయిపోతుంది అనేది కనుక చూపించారు అంటే రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మన చట్టాల కంటే ఈ శిక్షలు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాయి వాళ్ళపైన. ఈ నేరస్తులని కొంతవరకు కంట్రోల్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఇది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నాను. వాళ్ళని ఒకవేళ స్టేషన్లో పెట్టి జైలుకి పంపించినా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, తప్పదు. ఇక్కడ మనం జాలి చూపించి వాళ్ళ ఇంట్లో ఒకటి చేసిన తప్పుకి కుటుంబం మొత్తాన్ని మనం సఫర్ చేయాలా అని అంటే, ఇదిగో ఇట్లాంటి జాలి, దయ, కరుణాలకు పోయే మన దేశం ఇలా తయారైంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇంకొంతమంది ఇదిగో వాళ్ళ జీవితాలు చిదిమతి అయిపోతూ ఉన్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఒక కుటుంబం నథింగ్. సో నేను ఇంత కఠినతరంగా మాట్లాడుతున్నానంటే ఎంత వేదనతో ఈ రకమైన మాటలు వస్తున్నాయి అనేది అర్థం చేసుకోండి. సో ఇలాంటి నా కొడుకుల్ని మరలా చెప్తున్నాను, భవిష్యత్తులో ఎక్కడ కూడా మనం చూడకూడదు అనుకుంటే ఇట్లాంటివి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ఈ వీడియో పైన నేను చేసిన సూచన పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.